హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనం ఏ విధంగా ఆలోచిస్తామో అటువంటి విషయాలపై మనకి అవగాహన పెరుగుతూ ఉంటుంది. Yep. ఒకటైతే రెండోది, మనం ఏ విధంగా అవ్వాలనుకుంటున్నామో, Mm. మనం ఒక కోటీశ్వరుడుగా అవ్వాలి అనుకున్నట్లయితే అటువంటి అడుగులు మనం వేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి బిజినెస్ అయి ఉండొచ్చు, జాబ్ అయి ఉండొచ్చు. అంటే అలాంటి పర్సన్గా మనం మారాలి. Mhm. కూర్చొని అవుదాం అనుకుంటే అవ్వదు. అయితే అలాంటి పర్సన్గా మనం మారాలి అనుకున్నప్పుడు మనకి హెల్ప్ చేసే ప్రాసెస్ ఏదైనా ఉందా? Mm. దాని ద్వారా మనం నిజంగానే అనుకున్న రిచ్ పర్సన్‌గా గాని, అనుకున్న ఏబుల్డ్ పర్సన్‌గా గాని మనం తయారయ్యే అవకాశం ఉంటుందా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. Yes, విరాట్. సో ఇట్ ఈస్ పాసిబుల్ డెఫినెట్లీ. సో యూనివర్స్లో నాకు తెలిసి ఇది పాసిబుల్ కాదు అనే విషయం అయితే ఏది లేదు. ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ న్యూస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ లెట్స్ సే మనకి ఇప్పుడు ఒక లాక్ ఉంది, దానికి తయారు చేసి పెట్టి ఉంటారు కదా. ఒక్క లాక్ ఉండేటప్పుడు దానికి డెఫినెట్గా ఉంటుంది. మేబీ అది మన దగ్గర లేవచ్చు, ఎక్కడో ఉంటుంది, వెతకాలి. సేమ్ వే ఒక ప్రాబ్లం ఉంది మీ లైఫ్లో అంటే సొల్యూషన్ ఖచ్చితంగా ముందే డిజైన్ అయింది. మేబీ మీ దగ్గర లేకపోవచ్చు, బట్ డెఫినెట్గా యూనివర్స్లో ఆ సొల్యూషన్ అనేది ఉంటుంది. అది మీరు వెతకాలి. అండ్ ఫస్ట్ థింగ్ అది ఆశ ఉండాలి. నాకు ఈ ప్రశ్నకి సమాధానం కావాలి అని మీరు కోరుకుంటే డెఫినెట్గా వస్తుంది. అది మేబీ మన వీడియో కూడా అవ్వచ్చు. ఎస్, కమింగ్ టు ఎ క్వశ్చన్. సో ఈ ప్రాసెస్ని మన పేరు వచ్చి సెగ్మెంట్ ఇంటెండింగ్ అని. సో ఐ గివ్ క్రెడిట్స్ టు అబ్రహమిక్స్. సో మనం ఎప్పుడు కూడా అని నాదే అనుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎవరైతే దాని ఓన్ ఆథర్ ఉంటారో వాళ్ళకి మనం క్రెడిట్స్ ఇచ్చాము అంటే అది చాలా ఇంపార్టెంట్. సో ఐ గివ్ డెఫినెట్లీ దిస్ క్రెడిట్ గోస్ టు అబ్రహమిక్స్. తను ఈ ప్రాసెస్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 35 years బ్యాకే, అసలు నేను పుట్టను కూడా లేదా అప్పటికే తను ఇంట్రొడ్యూస్ చేస్తారు ఈ సెగ్మెంట్ ఇంటెండింగ్ అనే ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, ఇంటెండింగ్ అంటే ఇంటెన్షన్, సంకల్పం. సెగ్మెంట్ అంటే ఏంటి? సెగ్మెంట్ అంటే ఓకే, సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3 అని అంటాం కదా. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ స్కూల్లో మనకు ఉంటుంది, థర్డ్ పీరియడ్. ఓకే, మనకి ఇంకా చెప్పాలి అంటే ఇంటర్వెల్ ముందర, ఇంటర్వెల్ తర్వాత, లంచ్ బ్రేక్ తర్వాత ఈవినింగ్, ఇలా ఉంటుంది కదా ఒక్కొక్క సెగ్మెంట్. దీన్ని సెగ్మెంట్ అంటారు. సో యూ కుడ్ కాల్ ఇట్ యాజ్ ఎ పీరియడ్స్ యాజ్ వెల్. ఒక్కొక్క పీరియడ్ అనొచ్చు, లేదంటే ఒక్కొక్క టైం. సో ఇక్కడ మన సెగ్మెంట్స్గా ఎన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకోవచ్చు అంటే, పొద్దున్న లేచిన వెంటనే ఒక సెగ్మెంట్, తర్వాత వర్క్ వెళ్ళాక ఒక సెగ్మెంట్, తర్వాత లంచ్ అయ్యాక ఒక సెగ్మెంట్, ఈవినింగ్ ఒక సెగ్మెంట్, నైట్ ఒక సెగ్మెంట్. ఇలా మీరు ఒక 4 to 5 సెగ్మెంట్స్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్లు. సో ఈచ్ సెగ్మెంట్లో నాకు ఏమేం పనులు ఉన్నాయి, ఆ పనికి తగినట్టు నేను ఇంటెన్షన్ ఇచ్చుకోవడం. లెట్స్ సే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వర్క్ వెళ్ళక ముందర ఏమేం పనులు ఉంటుంది, మేబీ వంట చేయాలి. నా వంట ఈరోజు పర్ఫెక్ట్గా రావాలి. వర్కౌట్ ఉంది, ఇవాళ నేను వర్కౌట్ అనేది చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తూ చేస్తాను అని ముందే మనం ఇంటెన్షన్ ఇచ్చుకోవడం. లేదు మనకి ఓకే, ఇది ఒక సెగ్మెంట్ 1. సెగ్మెంట్ 2, ఆఫీస్కి వచ్చేసాం. వర్క్ స్టార్ట్ చేసే ముందర ఒక 2 minutes జస్ట్ సిట్ డౌన్, కామ్ డౌన్ యువర్ సెల్ఫ్, అండ్ దెన్ ఫస్ట్ గివ్ గ్రాటిట్యూడ్ టు యువర్ కంప్యూటర్. ఏదైనా ఏ పని మీరు చేస్తున్నారు అక్కడ. సో ఈరోజు నేను చేసే పని అంతా కూడా చాలా మంచిగా రావాలి. లెట్స్ సే మనం ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాం, ఓకే షూటింగ్ మంచిగా రావాలి. లేదా కొంతమంది ఆఫీస్ మీటింగ్ ఉంటుంది, ఓకే ఈ మీటింగ్ నాకు ఫ్రూట్ఫుల్గా ఉండాలి. ఏదో ఒక ప్రమోషన్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఈ డిస్కషన్ తర్వాత నాకు ప్రమోషన్ రావాలి అని మనం ముందే ఇంటెన్షన్ ఇవ్వడం, ముందే సంకల్పించుకోవడం. ఏంటి అనుకుంటే అయిపోతుందా అనేసి కాదు. అంటే చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, బట్ అది అనుకుంటే అయిపోవడం కన్నా కూడా బట్ నమ్మాలి. నమ్మితే అవుతుంది. వాట్ యు బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్. ఊరికే అనుకుంటే అయిపోదు, బట్ అనుకోవడమే కాకుండా నిజంగా నమ్మాలి. ఇది అవుతుంది అనే నమ్మకం 100% ఉంటే మాత్రమే జరుగుతుంది. లేదు అంటే మీరు అనుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఎందుకు జరగదు? జరగట్లేదా అంటే కూడా నేనే మూల కారణం, నేనే దాన్ని ఆపుతున్నా. జరుగుతుందంటే దానికి కారణం కూడా నేనే. నాకు అసలు ఫస్ట్ థింగ్
నాకు ఇది ఎందుకు కావాలని మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు రాకూడదు, దాన్ని అఫర్మేషన్ అంటారు. ఓకే, ధృవీకరించడం. అఫర్మేషన్ కాదు, అఫర్మేషన్. ఓకే, AFFORMATION, అఫర్మేషన్ అంటారు. యుఎస్ లో ఎక్కువ ఫేమస్ ఇది. సో ఇండియాలో మనం అఫర్మేషన్స్ అంటాము, ఐ పెడతాము, అక్కడ వాళ్ళు ఓ పెడతారు. అంటే వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీ. ఓకే, డబ్బులు రావాలి, నాకు ఎందుకు రావాలి, ఈ పర్సన్ నా లైఫ్లోకి రావాలి, ఎందుకు రావాలి, ఎందుకు నేను అర్హుణ్ణి, ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం నాకే ఎందుకు కావాలి. అప్పుడు మనకి ఆన్సర్స్ మన లోపలే వస్తుంది. ఓకే, నేను నా ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలి, నన్ను నేను టేక్ కేర్ చేయాలి, ఐ షుడ్ బి ఇండిపెండెంట్, నాకు నచ్చినవి నేను కొనుక్కోవాలి. సో ఇట్లాంటి నేను కాన్ఫిడెంట్గా ఉండాలి. అప్పుడేంటి, మనకి మన నమ్మకం లెవెల్ పెరుగుతుందా? ఆబ్వియస్లీ పెరుగుతుంది కదా. అఫర్మేషన్ అంటే ఓకే, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ రిచ్ అండ్ ఐఎమ్ వెల్తీ. ఇది ఎక్కడో మనకి నమ్మదు, అంటే నమ్మశక్యం అవ్వదు మన సబ్ కాన్షియస్ మైండ్లో. ఈ అఫర్మేషన్ అంటే ఓకే, ఈ ఫలాన్ని నాకు కావాలి అంటే అసలు దీనికి నాకు ఎందుకు రావాలి నా జీవితంలోకి అనే ప్రశ్న మనం వేసుకున్నాము అంటే సమాధానం కూడా మన లోపల నుంచినే వస్తుంది. దట్ ఈస్ వై అఫర్మేషన్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ అలాంగ్ విత్ ద సెగ్మెంట్ ఇంటెంటింగ్. సో ఎక్కడైనా మీకు డౌట్ వచ్చింది ఇది అవ్వదు అంటే యూజ్ ద అఫర్మేషన్. సో అప్పుడు మనకి ఈ నెగటివ్ థాట్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే ఐడియా వచ్చేస్తుంది. సో ఈచ్ సెగ్మెంట్కి కూడా మీరు ఒక్క 2 minutes టైం తీసుకొని ఓకే, ఈచ్ పని కూడా నాకు చాలా సాఫీగా జరుగుతుంది. మనం ప్రయాణం చేసే ముందర ఓకే, ఇప్పుడు నేను ఈ కార్లో కూర్చున్నా చాలా ఈజీగా పీస్ఫుల్గా రోడ్స్ అన్నీ క్లియర్ ఉంటుంది అనేసి మన షీల్డింగ్ చేసుకొని కార్కి అంతా కూడా పీస్ఫుల్గా ఇచ్చాము అంటే మన డ్రైవ్ అనేది కూడా సేఫ్గా ఉంటుంది. ట్రాఫిక్ ఉంటుంది అనుకోకూడదు, బట్ రోడ్స్ ఆర్ క్లియర్ అని అనుకోవాలి. నేను పొరపాటున ఏదైనా ఇంటెన్షన్ ఇవ్వలేదంటే ఆ రోజు ఫుల్ రష్గా ఉండడం ఏదో ఒకటి ఉంటుంది. బట్ వెన్ ఐ గివ్ ఇంటెన్షన్ ఇట్ వర్క్స్. సమ్ టైమ్స్ మనం ఏదో హడావిడిలో మర్చిపోతాం కదా, సో అప్పుడు తెలుస్తుంది, తర్వాత నాకు దాని విలువ తెలుస్తుంది, ఓహో మనం ఇది మర్చిపోయాం కదా, వెంటనే చేసేయాలి అనేసి. సో అట్లాగా మనం ఇది డే టు డే లైఫ్లో మీరు ఇది ఏదో మనకు కష్టం వచ్చినప్పుడు ఉపయోగించకూడదు. ఎవ్రీడే మనం ఎట్లాగా స్నానం చేస్తామో, ఎలాగ తిండి తింటామో, బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అప్పుడు మీకు అన్నీ జరుగుతుంది. అదేదో డబ్బులు కావాలి అనుకునేటప్పుడు యూస్ చేయడం, తర్వాత యూస్ చేయకుండా, ఇది లైఫ్ స్టైల్ అయిపోవాలన్నమాట. దట్ ఈస్ వేర్ యు ఆర్ గోయింగ్ టు సీ ద మిరాకిల్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. వండర్ఫుల్ మ్యామ్. అంటే ముఖ్యంగా సెగ్మెంట్ ఇంటెండింగ్ అంటే ఏంటో చెప్పారు, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో కూడా చెప్పారు. అయితే చాలా మందికి ఇది డైలీ సమస్యలతో మనం ఎలా చేయాలి, లైఫ్ స్టైల్కి ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ చెప్పారు. స్టిల్ ఆడియన్స్కి ఉండే ఒక డౌట్ ఏంటంటే నాకు ఇంకా ఏదో కావాలి అనేది వాళ్ళకి కూడా తెలియదు అనమాట. బేసిక్గా ఒక ఫైనాన్షియల్కి సంబంధించిన విషయం మీరు ఇందాక అన్నారు, నాకు ఈ అవసరం ఉంది కాబట్టి ఇది కావాలి అనే రీజనింగ్ మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి. కొంతమంది దగ్గర రీజనింగ్ కూడా మిస్ అవుతుంది, కానీ అవసరం ఉంటుంది, ఆ రీజనింగ్ వాళ్ళకి తెలియదు అనమాట. సో అలాంటి డౌట్స్లో ఉన్న వాళ్ళు కానీ, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇది లైఫ్ స్టైల్గా మార్చుకుందాం అనుకునే వాళ్ళకి కానీ త్వరలోనే మీ ప్రోగ్రామ్స్ ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మిమ్మల్ని పర్సనల్గా కలవాలంటే ఏం చేయాలంటారు? విరాట్, ఈ పర్సనల్గా కలవడానికి అయితే నేనైతే సజెషన్ చేసేది ఏంటి అంటే అట్లీస్ట్ వాళ్ళు నాతో కొంచెం ట్రావెల్ చేయాలి. అంటే ఒక 1 month అయితే ఫస్ట్ మనకి మనీ బ్లాక్స్ కానీ హీల్ చేసుకోవడానికి ఒక 1 month గ్రూప్ కోచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్తో. అది కానీ వాళ్ళు చేశారు అంటే నాతో ప్రైవేట్ సెషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. సో లేదు వాళ్ళకి చాలా అంటే ఇష్యూస్ ఉంది అంటే ఎస్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ దెమ్. బట్ దిస్ ఈస్ ద ప్రోటోకాల్ ఏంటి అంటే వాళ్ళు డెఫినెట్గా 2 hours వర్క్షాప్ చూడాలి, తర్వాత 1 month రిజిస్టర్ అయ్యి 1 month కానీ చేశారు అంటే తర్వాత ఈ సెషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. లేదు అంటే వీళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఒకే సెషన్లో అన్ని ప్రాబ్లమ్స్ పోతుందని, దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అలా అనుకుంటే మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని సిటీలకి వెళ్ళి తిరిగి నేర్చుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎందుకంటే ఎన్నో
వందల జన్మల్లో మనం ఎన్నెన్నో కర్మలు చేసి ఉంటాము, ఎన్నెన్నో ఎమోషన్స్ మనం పెట్టుకొని ఉంటాం, ఎన్నో లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటుంది. అవన్నీ మీరు తీసుకొని వచ్చి ఒక సెషన్లో చేయండి అంటే అది బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. నేను ఉండే మాట చెప్తున్నాను. బికాజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్. ఏదో డబ్బుల కోసం వచ్చేస్తుంది చేసేస్తుంది అలాగా నేను చెయ్యను. సో ఐఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. అండ్ నేను చేసే వర్క్లో నాకు చాలా ఎథిక్స్ ఉన్నాయి. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మినిమం ఒక 6 సెషన్స్ అయినా అయితే అవసరం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఓకే నేను ఫైనాన్షియల్గా నేను చేయగలను అనుకుంటే మాత్రమే రండి. డోంట్ బర్డన్ యువర్ సెల్ఫ్. సో అందరికీ అయితే నేను సజెస్ట్ చేసేది ప్లీజ్ టేక్ అట్లీస్ట్ 1 month కోర్స్. సో అందులో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత ప్రైవేట్ కోచింగ్ సెషన్ మీరు మనం చేసుకోవచ్చు. మినిమం 6 సెషన్స్ అండ్ ఇట్ కెన్ గో అప్ టు 12 or 24, అది మీ ఇష్టం. బట్ అట్లీస్ట్ ఒక 1 year మీకు టైం ఇచ్చుకోండి. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంతెంత బోగు పెట్టుకొని వచ్చారు. ఇంత చెత్తనంతా ఒక గంటలో తీసేయండి అంటే హౌ ఇట్ దిస్ పాసిబుల్? సో ఇట్ డజంట్ పాసిబుల్. సో మనం రియాలిటీగా మాట్లాడుకోవాలి. ఎస్ చక్ర బ్యాలెన్సింగ్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది, అన్నీ ఫైన్. తర్వాత ఓన్లీ చక్ర బ్యాలెన్సింగ్కి గుడ్ థింగ్స్ అఫ్ కోర్స్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఇన్ ఎ స్మాల్ లెవెల్. అంతేకాని వీళ్ళు ఎలాగంటే నాకు 30 లక్షల అప్పులు ఉన్నాయి, ఒకటే సెషన్లో అయిపోవాలి, ఇట్లాంటి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు జనాలు. దట్ ఈస్ సంథింగ్ రాంగ్. సో అట్లాగా అయిపోయినట్లుంటే మాకు అయిపోతుంది కదా. సో ఇన్ని ఇయర్స్ నేను ఒక 8 years ఇదే పాత్లో ఎందుకు కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం, హీల్ చేసుకోవడం ఎందుకు చేస్తున్నాం? అలా కుదరదు కాబట్టి. ఎందుకంటే లోపల ఎంతో చెత్త ఉంటుంది, ఎన్నో కర్మలు ఉంటుంది. దాన్ని కొంచెం కొంచెం అంటే ఏంటి ఒక్కొక్క సెషన్లో మనం క్లియర్ చేస్తూ ఉండాలి. ఐ థింక్ నేనే more than 50 సెషన్స్ తీసుకున్నాను నా థెరపిస్ట్తో, నా హీలర్స్తో. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ విచ్ ఐ పుట్ ఇన్. సో మీకు అంతే కొంచెం టైం పట్టిద్ది. మీరు దీన్ని అర్థం చేసుకున్నారు అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీద మీకు ఇంకా అవేర్నెస్ కలగాలి అన్నట్లయితే ఒక ఫ్రీ క్లాస్ అయితే మ్యామ్ కండక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి మీరు ఎలా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ ఫిల్ చేసినట్లయితే మీరు ఈ క్లాస్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ.